టీడీపీ పార్టీ అంటే అన్నగారు స్థాపించిన పార్టీ. ఉమ్, 1983లో అన్నగారు స్థాపించి 9 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇండియాలో లేని ఏ ఘనత సాధించిన ముఖ్యమంత్రిగా అన్నగారు పార్టీ స్థాపించి ఈ టీడీపీ పార్టీని బలోపేతం చేసి ఈరోజు అలాగే ఆయన ఆశయాలతో ఆయన అడుగుజాడలతో రాష్ట్రం నుండి దేశం నుండి నలుమూలన తెలుగువారంటే ఏందో చూపించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. కానీ వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ సంక్రాంతి సంబరాల పేరిట డట్టి పార్టీ చేశారు. ఓ పక్కన మద్యం విచ్చలవిడిగా పోశారు, ఇంకో పక్కన డబ్బులు వెదజల్లారు, కోడిపందాలు వెదజల్లారు. ఆ విధంగా నడిచింది తప్పితే సంక్రాంతి సంబరాలు ఏం చేయలేదు. అలాంటి పార్టీ డట్టి పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా డట్టి పార్టీయా? వైసీపీ ప్రభుత్వం ఉండగా ఆ పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు కూడా రాలా. ఈరోజు దగ్గర దగ్గర 30 లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అది ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుండిద్ది ఈ వైసీపీ వాళ్ళు. అంటే మరి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు ఏం తీసుకురావట్లేదు. మా ఉన్నప్పుడే వచ్చిన పెట్టుబడులను కూడా వీళ్ళు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. మా నాయకుడు స్మరణ చేస్తున్నారు ఎక్కడికి పోయినా సరే, విదేశాలు పోయినా అని చెప్పి మాట. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి గురించే దేశ విదేశాలు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఆయన పెట్టుబడులు తీసుకురావడానికి అని చూస్తున్నారా? ఏమంటే మొన్న దావోస్ వెళ్ళారు, పోయిన సంవత్సరం కొన్ని కంపెనీలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ తీసుకొస్తానికి. ఒకేసారి డెవలప్ అవ్వాలంటే అవ్వదు కదండి, కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సంవత్సరానికి ఒక 5 లక్షల ఉద్యోగాలు అన్నా కానీ నారా లోకేష్ గారు తీసుకురావాలని దావోస్ వెళ్ళారు. అంటే మరి వాళ్ళు పదే పదే ఎందుకు చెబుతున్నారు అక్కడికి వెళ్తే ఏం తీసుకురావట్లేదు, ఊరికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు తప్పితే అక్కడ ఏం జరగట్లేదు. ఈ చంద్రబాబు నాయుడు లాంటి దిష్టి బొమ్మ తిరుగుతూ ఉంటుంది తప్పితే అక్కడ ఉపయోగం లేదు. దిష్టి బొమ్మలాగా తిరుగుతూ ఉంటాడు దావోసు ప్రతిసారి అని చెప్పి మాట్లాడతాను. నిజంగానే ఆయన దిష్టి బొమ్మలాగా తిరుగుతున్నారు, లేకపోతే అక్కడ ఉన్న రాజకీయ ఏదైతే వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుబడులు పెట్టండి అని తిరుగుతూ ఉన్నారా? ఇప్పుడు ఒకసారి అమరావతి రాజధానికి వచ్చి ఈ వైసీపీ వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి ఏమేమి ఆ రోజు కూడా చెప్పారు. అసలు అక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు, ఒక హైకోర్టు కట్టలేదు, ఏమి కట్టలేదు, అంతా తాత్కాలికం అన్నారు. దాదాపు 12 ఫ్లోర్లు బిల్డింగులు, 20 బిల్డింగులు దాకా ఉన్నాయి. ఇంకా మా సచివాలయాలు అన్నీ కూడా, రోడ్లు, రైతులకు ప్లాట్లు, ఎన్ని విధాల శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఒకసారి వచ్చి చూస్తే ఈ వైసీపీ వాళ్ళకి తెలిసింది. అంటే అక్కడ 3 రాజధానులని 3 ముక్కలు ఆడారు వాళ్ళు. రైతుల మీద ప్రయోగం చేశారు. కనీసం ఒక 10 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయలేకపోయారు ఈ వైసీపీ వాళ్ళు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదల దగ్గర తీసుకున్న భూములన్నీ ధరాదత్తం చేస్తున్నారు. పావులు ₹10 పప్పు బెల్ల పంచుతున్నాడు లోకేష్. పెట్టుబడులు ఏం తీసుకురాపోయినా కూడా ధరాదత్తం చేస్తున్నాడు, వాళ్ళకి అన్యాయాలకు ధరాదత్తం చేసుకుంటున్నాడు. అదే నీ హెరిటేజ్ ఏదైతే ల్యాండ్లు ఉన్నాయి ఇస్తామని చెప్పి అడుగుతున్నారు వైసీపీ నాయకులు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా, లేకపోతే ఈయన పెట్టుబడుల కోసం ఆ ప్రయత్నంలో భాగంగా ఇన్సెంటివ్స్ కింద భూములు ఇస్తున్నారు ఇక్కడ? ఏమంటే ఇప్పుడు మాకు రాజధానిలో విట్టు కానీ, అమరావతి కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఎంత పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు తీసుకొచ్చారు. వాళ్ళు స్థలాలు ఇవ్వబట్టేగా ఈరోజు అవి డెవలప్ అవ్వగలిగింది. అలాగే కంపెనీలను కూడా మిమ్మల్ని ప్రోత్సహించి మేము మీకు అనుకూలంగా రైతులతో కూడా మాట్లాడి మీకు ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పి కంపెనీలను కూడా తీసుకొచ్చి ప్రజల్ని, ఇటు నిరుద్యోగులను కూడా పైకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు తపన పడుతుంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు అన్నీ కరెక్ట్గా చేసి ఉంటే వీళ్ళకి 11 సీట్లు ఎందుకు వస్తాయండి? మరి ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు, లోకేష్ గారు ఏదైతే ఆయన విద్యా వ్యవస్థను నష్టపరుస్తున్నాడు, బాబు కొడుకులు ఇద్దరు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు, పెట్టుబడులు ఏం తీసుకురాకపోయినా భ్రష్టు పట్టించడంలో ముందున్నారు అని చెప్తున్నారు. నిజంగానే భ్రష్టు పట్టించారు విద్యా వ్యవస్థని? సరే సార్, ఇప్పుడు జగన్ గారు ఉండగా అమ్మఒడి వేశారు. అమ్మఒడి ఒకళ్ళకే ఇచ్చారుగా. నాకు 3 ఆడపిల్లలు, మా అమ్మాయికి ఒక అమ్మాయికి వేశారు. ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి గ్రామంలో కానీ, రైతులు కానీ, ఎవరికైనా కులాలు, మతాలు, పార్టీలు, వైసీపీ అని, టీడీపీ అని లేదుగా. ఒక 3 ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం వేశారుగా. ఈ గవర్నమెంట్లో వేయలేదంట, ఆ గవర్నమెంట్లో ఎక్కువ వేశారంట, ఎక్కువ మహిళలకు కానీ విద్యార్థులుగా న్యాయం జరిగిందంట కదా. లెక్కలు చూసుకుంటే తెలిసిపోయింది కదా సార్, మనం చెప్పడం కాదుగా. విద్యాశాఖ అధికారులు ఉంటారుగా, వాళ్ళు చెబుతున్నారుగా ఇన్ని లక్షల మందికి మేము వేసామని. వాళ్ళు వేసినవి కూడా చెప్తున్నారు. అది ఒకసారి తెలుసుకుంటే పోయిద్ది. మరి ఇంకో పక్కన గుడివాడ మాజీ మంత్రి గారు అంటున్నారు, ఏదైతే గతంలో నేను చేసిన వ్యాఖ్యల గురించి లోకేష్ మాట్లాడుతున్నాను, నేను అసలు ఆ మాటలు మాట్లాడలేదు, అవసరమైతే నేను రాజీనామా సిద్ధం, ఆయన సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాను. నిజంగానే గతంలో ఆయన వ్యాఖ్య చలిగా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళలేదన్న వ్యాఖ్యలు నిజం కాదంటారా? ఆయన రాజీనామా సిద్ధం అవుతానికి ఆయన ఏడ గెలిచాడు రాజీనామా సిద్ధం అనడానికి? గెలిచినాక మాట్లాడమానండి.
గెలిస్తే మాట్లాడితే అప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధం. నువ్వు ఓడిపోయినాడు మాట్లాడితే ఎట్టా? అంటే ఆయన అసలు ఆ వ్యాఖ్యలు చేయలేదంటారా? చేస్తారండి. ఏముంది, 11 సీట్లకు పరిపోయిన వాళ్ళు చేస్తారు. అంబటి రాంబాబు వీళ్ళందరూ, పేరు నాని, కొడాలి నాని, రోజా, వీళ్ళందరికీ అయ్యేగా భజన చేసుకునే ఇట్లా 11 సీట్లు తెచ్చుకున్నారు. ఎవరికి భజన చేస్తున్నారు అంటారు? జగన్మోహన్ రెడ్డికి ఎవరికి భజన చేస్తారు? కాదు వీళ్ళే ప్రజల్లోకి వెళ్ళి తిరిగి ప్రజల తరపున పోరాడితే 11 సీట్లు ఎందుకు వస్తాయి? మాకు కూడా వచ్చింది 23 సీట్లు, మేము న్యాయంగా ఒప్పుకున్నాం. మరి వీళ్ళు మాకు ప్రజలు కూటమి తరపున 164 సీట్లు ఇచ్చారు. కానీ వీళ్ళు తిరగట్లేదండి, ఆయనే తిరుగుతున్నాడు, సంవత్సర కాలం నుంచి తిరుగుతున్నాడు కదా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నాడుగా, వివచ్చంగా ప్రజల తరపున పోరాడుతున్నాడు అంటగా. ఎక్కడండి పోరాడేది? తాడాపల్లి ప్యాలెస్లోనూ బెంగళూరులో ఉంటున్నాడు ఆయన తప్ప ప్రజల్లోకి ఎవరికి వెళ్తలే ఆయన. అంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, పరిపాలన ఏం జరగట్లేదు, ఇంకో పక్కన డర్టీ పాలిటిక్స్ చేయడానికి ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకేం లేదని చెప్తున్నారు. ఆయన కూడా చెబుతున్నాడు డిజిటల్ బుక్ అంట, రెడ్ బుక్ కాదంట, డిజిటల్ బుక్ నేను రాసుకోండి పేరని. నిన్నగాక మొన్న అక్కడ మాచర్లలో జరిగితే డిజిటల్ బుక్లో రాయండి అని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి గారికి చెబుతున్నాడు ఫోన్లో చూపిస్తే. ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ విషయాల్లో వాటిని తీసుకొచ్చి రాజకీయంగా పోయటం కరెక్ట్ కాదు. అసలు నిజంగా ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన డిస్ప్యూట్ వల్లనే అతను చంపేశారా, లేకపోతే టీడీపీ వాళ్ళు చంపేశారా? అసలు టీడీపీ వాళ్ళు, మా పార్టీ, మా నాయకుడే ఒప్పుకోడండి. మా నాయకుడు ఒప్పుకున్నాడు. ఈ కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు మొత్తం వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు జైల్లోకి. మా నాయకుడే ఒప్పుకోడు కదా. మాకు ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజలకు మేలు చేయండి అని మాకు నాయకుడే మాకు కార్యకర్తలకి చెప్పారు. నిన్నగాక మొన్న కూడా మేము ఎన్టీఆర్ భవన్కి వెళ్ళినా కూడా మనం అన్న ఎన్టీఆర్ ఆశయాల ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. అంటే మరి లక్ష్మీపార్వతి చెబుతుంది కదా, విగ్రహానికి డబ్బులు వేయద్దు, ఎవరో నిజమైన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరో వేయద్దు, ఆయన దాచుకోవడానికి వెళ్తా ఉన్నారు, బాబు కొడుకులు ఇద్దరు దాంట్లో కూడా దోసుకుంటారని చెప్తున్నారు. విగ్రహానికి ఇచ్చిన డబ్బులు కూడా దోసుకుంటారా? ఏమండి, విగ్రహానికి ఇచ్చిన డబ్బులు దోసుకుంటారంటే అక్కడ ఎస్టిమేషన్ వేస్తున్నారు. నీరుకొండలో అన్నగారు అందరికన్నా ఎత్తుగా కనపడాలని, ప్రజలకు కనపడాలా, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కనపడాలా. నిన్నగాక మొన్న కూడు గుడ్డ ఇల్లు అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పారు కదండి. అసలు పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించారండి హైదరాబాద్లో. పెద్దిరెడ్డి గారు కానీ, విగ్రహం కట్టాలంటారు, మన మోత్కుల నరసింహ కానీ పార్టీలో నుండి వెళ్ళిపోయి కూడా వాళ్ళు ఆయన మీద ఉన్న ప్రేమతో నివాళులు అర్పించారు. బాబు మోహన్ గారు కానీ. అంటే ఇక్కడ విగ్రహం కట్టాలంటారు, వద్దంటారా? కట్టాలండి. ఇక్కడ కూడా కట్టి మంచి ఐటీ పార్కులు అవన్నీ చేస్తున్నారు కదా. ఇక్కడ నిడమర్లో 15 కోట్లతో మన గవర్నమెంట్ స్కూల్ కడుతున్నారు సార్. ఒకసారి వెళ్ళి చూడమనండి. ఆంధ్రప్రదేశ్లో ప్రథమంగా గవర్నమెంట్ ప్రైమరీ స్కూలు, కాలేజీ కూడా కడుతున్నారు. మరి అదేవిధంగా రేపు గణతంత్ర వేడుకలు ఏదైతే జనవరి 26వ తారీఖు గణతంత్ర వేడుకలు జరగబోతున్నాయి, అది అమరావతిలో పెట్టబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అమరావతి ప్రజలుగా మీరు ఎలా చూస్తారు? అసలు అమరావతి ప్రజలుగా మేము అన్నీ కూడా మాకు ఇక్కడికి రావడం చాలా సంతోషం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం, మా ప్రజలు, మా రైతులు, ముందు ముఖ్యంగా మా అమరావతి రైతులు వాళ్ళు చాలా చేసుకున్న పుణ్యం. అంటే ఇకనైనా అమరావతి రాజధానిగా ఉండిపోద్ది అంటారా పర్మనెంట్గా? మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఐటీ శాఖ మంత్రి కానీ, మా ఎంపీ గారు పెమ్మసాని గారు కానీ దీన్ని మన పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పి ఆయన గట్టిగా చెప్పారు. కాబట్టి మేము రైతుల తరపున మేము నమ్ముతున్నాం. ఆయన మాటని ఎప్పుడు కూడా మేము రైతుల తరపున మేము ప్రతి మాట కూడా మాకు అన్ని విధాలు కూడా మాకు ఆయన చెప్పింది చేశాడు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మునిగిపోద్ది, మళ్ళీ నీళ్ళు లేవు, నిధులు లేవు, అక్కడ కరెంట్ లేదు, అలాంటి ప్రాంతం ఎందుకు అని మళ్ళీ పదే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈసారైనా తగిన న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? సార్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నాం కూడా మన వాస్తవాలు మాట్లాడుకోవాలా. మన నంద్యాల మునిగిపోయింది. మరి అప్పుడు వర్షాలు వచ్చి మునిగిపోయినాయి. వర్షాలకి వాతావరణానికి ఎవరు ఆపలేవండి. అది వర్షాలు మాత్రం బాగా పడిన మాట వాస్తవం, దాన్ని సాల్వ్ చేసిన మాట వాస్తవం. నువ్వు బెగ్గట్టి ఇవన్నీ చేస్తే మునిగిపోవా? ఏదైనా పల్లవలో ఉండా, మెరకలో ఉండా. ఇప్పుడు విజయవాడ మరి మునిగిపోయిందిగా, మరి కరకట్ట అది బాగు చేయబట్టేనేగా. అట్లానే నువ్వు చేయకుండా ఎదుటోని మీద అంటే అట్టండి.